నమస్కారం. ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పాత కానీ అత్యంత కీలకమైన ఆచారం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మన ముందు లేవీకాండంలోని 16వ అధ్యాయముంది. దీనిలో ప్రాయశ్చిత్త దినము అంటే డే ఆఫ్ ఎటాన్మెంట్ గురించి వివరంగా ఉంది. ఇక్కడ అసలు విషయమేంటంటే, పరమ పవిత్రుడైన దేవుడు మరి పాపాలు అపవిత్రతలతో నిండిన ప్రజల మధ్య ఎలా నివసించగలడు? అదొక పెద్ద ప్రశ్న కదా. ఈ అధ్యాయం ఆ ప్రశ్నకు చాలా సంక్లిష్టమైన ఆచరణాత్మకమైన జవాబు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. అవును. ఇది ప్రాచీన ఇజ్రాయేలీయుల ఆధ్యాత్మిక క్యాలెండర్లో నిజంగా అత్యంత పవిత్రమైన, గంభీరమైన రోజు. పాపం వల్ల దెబ్బతిన్న దేవునితో సంబంధాన్ని సరిచేయడానికి, ఇంకా ఆ పవిత్రతను మళ్లీ స్థాపించడానికి ఒక వార్షిక ప్రక్రియ అన్నమాట. మనం ప్రాయశ్చిత్తం అన్నప్పుడు అది కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు, పాపం వల్ల కలిగిన కాలుష్యం. చూడండి, అది దేవుని నివాస స్థలాన్ని కూడా అంటుకుంటుందని వాళ్ళు నమ్మేవారు. దాని శుద్ధి చేసే ఒక వ్యవస్థ ఇది. దీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆనాటి పవిత్రత, అపవిత్రత అనే భావనలను కొంచెం గమనించాలి. అంటే ఈ నియమాలు రావడానికి ఒక నేపథ్యం ఉంది కదా, వెంటనే రాలేదు. అవును, ఉంది. అహరోను 2 కుమారులు, వాళ్ళు యెహోవా సన్నిధికి వెళ్లి చనిపోయిన సంఘటన ఉంది కదా, దాని తర్వాతే ఈ సూచనలొచ్చాయి. ఖచ్చితంగా. అంటే దేవుని సన్నిధి ఎంత ప్రమాదకరమైనదో, అంటే పవిత్రమైనదో, దాన్ని సమీపించడానికి ఎంత జాగ్రత్త, ఎంత శుద్ధి అవసరమో అది చూపిస్తుంది. సరే, దీన్ని కొంచెం వెడమర్చి చూద్దాం. మొదటి హెచ్చరిక ప్రధాన యాజకుడైన అహరోను గురించే. అతను అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే ఆ తెర లోపలికి, మందసము ఉండే చూటుకి, అవును, ఆ కరుణాపీఠం దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లకూడదు అనుంది. ఎందుకంటే దేవుడు అక్కడ మేఘంలో కనిపిస్తాడు. అవును. సరైన పద్ధతి పాటించకపోతే యాజకుడు చనిపోతాడు. అంత తీవ్రమైన విషయమది. ఖచ్చితంగా. ఆ అతి పరిశుద్ధ స్థలం, అందులో ఉండే కరుణాపీఠం, ఇవి దేవుని ప్రత్యక్షతకు అంటే కేంద్ర బిందువులనమాట. దేవుని పవిత్రత ఎంత తీవ్రమైనదంటే దాన్ని సమీపించడానికి మానవ అపవిత్రత అనేది ఒక పెద్ద అడ్డంకి. అందుకే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ప్రత్యేకమైన రోజున, అది కఠినమైన శుద్ధీకరణ ప్రక్రియ తరువాతే లోపలికి వెళ్ళగలడు. ఇది ఏదో సరదాగా వెళ్ళి వచ్చే విషయం కాదు. మరి ఆ ప్రవేశానికి సిద్ధపడటం ఎలా? యాజకుడు తన సొంత పాపాల కోసం ఏం చేయాలి? ప్రజల పాపాల సంగతి తర్వాత, ముందు తన కోసం. ఆ ముందు తన గురించి చూస్తే, పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, ఇంక దహన బలిగా ఒక పొట్టేణు తీసుకురావాలి. ఓకే. అంతేకాదు, అతను తన సాధారణ యాజక వస్త్రాలు కాకుండా ప్రత్యేకమైనవి ధరించాలి. ప్రత్యేకమైనవా? ఎలాంటివి? అవును, వాటిని ప్రతిష్ఠావస్త్రాలు అంటారు. సన్న నారతో చేసిన చొక్కాయి, లాగులు, దట్టి, పాగా, ఇవన్నీ. అంటే తెల్లగా ఉంటాయా? అవును, సన్ననార, తెల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఇవి మామూలు వస్త్రాలు కావు. వీటిని ధరించే ముందు తన దేహాన్ని నీళ్లతో కడుక్కోవాలి, స్నానం చేయాలి. ఆహా. ఈ స్నానం, ఈ తెల్లని నారవస్త్రాలు, ఇవి కేవలం బయట శుభ్రత కాదు, అంతర్గత శుద్ధికి, ఇంకా ఒక తాత్కాలికమైన ప్రత్యేక పవిత్రతకు చిహ్నాలన్నమాట. యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్లే ముందు తన వ్యక్తిగత పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, వీలైనంత పవిత్రంగా సిద్ధపడటం, ఇదంతా ఆ తీవ్రమైన పవిత్రతను గౌరవించడానికే. ఓ, అలాగా? అంటే ఆ వస్త్రాలు మార్చుకోవడం కేవలం బట్టలు మార్చినట్టు కాదు. ఆ నారవస్త్రాలు దేవుని సన్నిధిలోకి వెళ్లడానికి కావలసిన ఒక తాత్కాలిక దేవదూతలాంటి పవిత్రతను సూచిస్తాయన్నమాట. ఇది మొత్తం కొత్తగా అనిపిస్తోంది నాకు. సరే, తన కోసం ఈ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరి ప్రజల కోసం ఏం తీసుకురావాలి? ప్రజలందరి తరపున, అంటే ఆ సమాజం నుండి, పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, ఇంకా దహన బలిగా ఒక పొట్టేలును తీసుకోవాలి. 2 మేకపిల్లలా? అవును, ఇక్కడే ఆ 2 మేకపిల్లల విషయంలో ఒక చాలా ఆసక్తికరమైన, ప్రతీకాత్మకమైన ప్రక్రియ జరుగుతోంది. ఇది ప్రాయశ్చిత్తం యొక్క 2 ముఖ్యమైన అంశాలను మనకు చూపిస్తోంది. 2 మేకలా? ఎందుకు? ఒకటి సరిపోదా? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, ఆ 2 మేకపిల్లలను దేవుని సన్నిధిలో, అంటే ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఉంచి వాటిపై చీట్లు వేస్తారు. చీట్లా? దేనికి? ఒకటి యెహోవాకు అని, రెండోది విరిచిపెట్టే మేకకు అని రాసి ఉంటాయి. లేఖనంలో నిజానికి అజాజేలుకు అని ఉంది. అజాజేల్
అదెవరు? దాని అర్థం మేద పండితుల్లో చాలా చర్చలున్నాయి. బహుశా అరణ్యంలోని ఒక దుష్టశక్తిని సూచిస్తుందా లేక పాపాలను మోస్కెళ్లి పడేసే ఒక స్థలన్నా అనేది స్పష్టంగా లేదు. కాని సరే, ఒకటి యెహోవాకు, రెండోలి ఈ అజాజేలుకు విడిచిపెట్టే మేకకు. ఓకే. యెహోవాకు అని చీటీపడిన మేకను పాపపరిహారార్థ బలిగా అర్పిస్తారు. దాని రక్తం శుద్ధీకరణకు ఉపయోగిస్తారు. అంటే ఆ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుంది, పాపశుద్ధి జరుగుతుంది. మరి రెండో మేక, విడిచిపెట్టే మేక అన్నారు కదా, దాన్నేం చేస్తారు? దాన్ని విడిచిపెట్టడం దీనికి? ఇక్కడే అసలు విషయముంది. ఆ రెండో మేకను చంపరు. చంపరా? లేదు. దాని ద్వారా కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది, కాని వేరే విధంగా. దాన్ని అరణ్యంలోకి విడిచిపెట్టడానికి ప్రాణంతో ఉంచుతారు. ఈ రెండు మేకలు కలిసి ఒకే ప్రాయశ్చిత్త కార్యాన్ని పూర్తి చేస్తాయన్నమాట. ఓ! ఒకటి రక్తం ద్వారా శుద్ధి చేయడం, పాపం వల్ల దెబ్బతిన్న పవిత్రతను పునరుద్ధరించడం. రెండోది పాపాన్ని అక్షరాల సమాజం నుండి మోసుకుని దూరంగా పంపించడం. అంటే పాపం పూర్తిగా తొలగిపోయింది, కనుమరుగైపోయింది అని చూపించడానికా? ఇది భలే ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు ఆచారం లోపలికి వెళ్దాం, అతి పరిశుద్ధ స్థలంలోకి. అహరోను ముందు తన కోడరక్తాన్ని, ఆ తర్వాత యాజకుల మేక రక్తాన్ని తీసుకుని ఏం చేస్తాడు? అక్కడ ధూపం గురించి కూడా ఏదో ఉంది కదా? అవును, ఉంది. ముందుగా తన కోడెను వధించి ధూపార్థడు నిపులను అంటే బలిపీఠం మీది నుండి, ఇంకా పరిమళ ధూపాన్ని చేత్తో పట్టుకుని తెరలోపలికి వెళ్తాడు. అక్కడ ఆ ధూపం మేఘంలా లేచి కరుణాపీఠాన్ని కప్పేలా చేస్తాడు. ఎందుకలా? ఇది బహుశః దేవుని ప్రత్యక్ష తేజస్సు నుండి తనను తాను కాపాడుకోవడానికి కావచ్చు. లేకపోతే చనిపోతాడు కదా. అవునవును. ఆ తర్వాత కోడె రక్తాన్ని వేలితో తీసి కరుణాపీఠం మీద అంటే తూర్పువైపు, ఆ తర్వాత దాని ఎదుట 7 సార్లు ప్రోక్షిస్తాడు. ఇది తన కోసం, తన కుటుంబం కోసం చేసే ప్రాయశ్చిత్తం. తర్వాత ప్రజల కోసం తెచ్చిన మేక రక్తాన్ని కూడా అలాగే చేస్తాడా? అవును. యెహోవా చీటీపడిన మేకను వధించి దాని రక్తాన్ని కూడా అదే విధంగా తెర లోపలికి తెచ్చి కరుణాపీఠం మీద దాని ఎదుట ప్రోక్షిస్తాడు. ఈ రక్తప్రోక్షణ ఇది కేవలం పాపాలను తుడ్చేయడం కాదు. ఇది ఒక రకమైన ఆచారబద్ధమైన కాలుష్య నిర్మూలన లాంటిది. పాపమనేది ఆనాటి నమ్మకం ప్రకారం ఒక భౌతికమైన అశుద్ధి లాంటిది. అది భౌతిక స్థలాన్ని కూడా, చివరికి దేవుని నివాస స్థలాన్ని కూడా అపవిత్రపరుస్తుంది. ఓ! ఆ అపవిత్రతను తొలగించడానికి రక్తం అవసరం. అంటే జీవానికి ప్రతీకైన రక్తమన్మాట. ఈ ప్రాయశ్చిత్తం కేవలం ఆ అతి పరిశుద్ధ స్థలానికేనా, లేక గుడారం మొత్తం శుద్ధి చేయాలా? గుడారం మొత్తానికి చేయాలి. అతి పరిశుద్ధ స్థలం తర్వాత బయట ఉన్న ప్రత్యక్షపు గుడారాన్ని కూడా శుద్ధి చేయాలి. ఎందుకంటే అది ప్రజల అపవిత్రతల మధ్య ఉంది కదా. అవును. ఆ తర్వాత ఇంకా బయట ఉన్న బలిపీఠానికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. కోడి రక్తాన్ని, మేక రక్తాన్ని కలిపి బలిపీఠం కొమ్ములకు పూసి దానిపై 7 సార్లు ప్రోక్షించి దాన్ని కూడా పవిత్రపరచాలి. ఇది గమనించండి. అతి పవిత్ర స్థలం నుండే బయటి బలిపీఠం వరకు దేవుని సన్నిధికి సంబంధించిన ప్రతీదీ శుద్ధి చేయబడుతోంది. ఈ సమయంలో ఇంకెవరూ ఉండకూడదా లోపల? ఉండకూడదు. అహరోను లోపల ఈ క్రియలు చేస్తున్నప్పుడు గుడారంలో మరెవరూ ఉండకూడదు. ఆ ఏకాగ్రత, ఆ గంభీరత అంతగా అవసరమన్నమాట. ఇలా పవిత్ర స్థలమంతా శుద్ధి చేయబడింది రక్తం ద్వారా. మరి సమాజం చేసిన పాపాల మాటేంటి? వాటినెలా తొలగించాలి? ఇక్కడే బహుశా ప్రాణంతో ఉంచిన ఆ రెండవ మేకపాత్ర వస్తుంది కదా. అదే అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు పవిత్ర స్థలాలు శుద్ధి అయ్యాక ప్రాణంతో ఉన్న ఆ 2 మేకను ముందుకు తెస్తారు. అప్పుడు అహరోను దాని తలమీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపాలన్నిటినీ, వారి దోషాలు, అతిక్రమాలు అన్నీ దానిమీద ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడమా? అంటే మాటలతోనా? అవును. మాటలతో ఒప్పుకోవడమే కాకుండా అది ఒక చర్య అన్నమాట. అక్షరాల ఆ పాపాల భారాన్ని ఆ మేక మీదకు బదిలీ చేస్తున్నట్టు. పాపాల భారాన్ని ఒక జంతువు మీద మోపడమా? ఈరోజు మనకిది కొంచెం వింతగా అనిపించవచ్చు. నిజమే. కాని ఆనాటి సంస్కృతిలో ఇది చాలా శక్తివంతమైన ప్రతీక. పాపాన్ని ఒక భౌతికమైన భారంలా, ఒక కాలుష్యంలా చూసేవారు. దాన్ని సమాజం నుండి తొలగించాలి. అందుకని ఆ పాపాలను మోపిన మేకను ఒక నియమిత వ్యక్తి ద్వారా అరణ్యంలోకి, అంటే జనం లేని ప్రదేశానికి పంపిస్తారు. ఓహో! ఆ మేక ఆ పాపాలను మోసుకొని ఎడారి దేశానికి వెళ్ళిపోతుంది. అతను దాన్ని అక్కడ విడిచిపెట్టాలి, తిరిగి రాకూడదు దాని వెంట. అంటే పాపం దూరంగా వెళ్ళిపోయింది,
ఇక అది సమాజాన్ని అపవిత్రపరచదు అనే ఒక దృశ్యరూపకమైన భరోసా అన్నమాటిది. సరిగ్గా చెప్పారు. ఇదొక సామూహిక శుద్ధీకరణ. సమాజం పాప విముక్తి పొందిందనే భావనను బలంగా కలిగిస్తుంది. పాపం యొక్క పరిణామాల నుండి విముక్తి పొందడానికి వాళ్ళు ఎంత ప్రతీకాత్మకమైన, దృశ్యమానమైన మార్గాలను అనుసరించారో ఇది చూపిస్తుంది. ఆ మేకను పంపిన తర్వాత ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఆ ప్రత్యేక వస్త్రాలతోనే ఉంటాగా? లేదు లేదు. అతను మళ్ళీ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ధరించిన నారవస్త్రాలని తీసివేసి అక్కడే ఉంచాలి. బయటకు తీసుకురాకూడదు. అక్కడే వదిలేయాలా? అవును. తరువాత పరిశుద్ధ స్థలంలో స్నానం చేసి తన సాధారణ యాజక వస్త్రాలు ధరించుకుంటాడు. బయటకు వచ్చి తన కోసం, ప్రజల కోసం ఆ దహన బలులున్నాయి కదా, వాటినర్పిస్తాడు. పాపపరిహారార్థ బలులైన కోడే, మేకల క్రొవ్వును మాత్రం బలిపీఠం మీద దహిస్తాడు. మరి ఆ బలి పశువుల కళేబరాలు, మాంసం, చర్మం అవన్నీ? అలాగే ఆ విడిచిపెట్టే మేకను తీసుకువెళ్లిన వ్యక్తి సంగతేంటి? అతనికేమీ అంటదా? మంచి పాయింట్ అడిగారు. శుద్ధి నియమాలు వారికి వర్తిస్తాయి. ఖచ్చితంగా విడిచిపెట్టే మేకను వదిలివచ్చిన వ్యక్తి, అలాగే పాప పరిహారార్థ బలులైన కోడే, మేకల కళేబరాలను అంటే చర్మం, మాంసం, పేడ అన్నీ. లోపలికి రక్తం తేబడినవి కదా? అవును. రక్తం లోపలికి తేబడిన ఆ జంతువుల కళేబరాలను పాలెం వెలుపలికి తీసుకువెళ్లి కాల్చివేసిన వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా తిరిగి సమాజంలోకి, పాలెంలోకి ప్రవేశించే ముందు తమ బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చెయ్యాలి. ఆహా, అంటే వాళ్లకూడా అపవిత్రత అంటుకుంటుందన్నమాట. అవును. ఇది చాలా ముఖ్యం. అంటే పవిత్రమైన కార్యంలో పాలు పంచుకున్నా పాపంతో, మరణంతో, ఆ కళేబరాలతో సంబంధం కలిగి ఉండటం వల్ల కలిగే అపవిత్రతను తొలగించుకోవాలి. అపవిత్రత అనే భావన ఆ కాలంలో ఎంత బలంగా ఉందో చూడండి. ఇదంతా చాలా క్లిష్టంగా, వివరంగా ఉంది. ఇది కేవలం ఒక్కసారి చేసి వదిలేసేది కాదనుకుంటా. అస్సలు కాదు. లేఖనం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది మీకు నిత్యమైన కట్టడ అని. నిత్యమైన కట్టడ. అవును. ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తేదీన దీన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఆ రోజున ప్రజలందరూ, అంటే ఇశ్రాయేల్యులైనా, వారి మధ్య నివసించే పరదేశులైనా, ఎవరైనా సరే ఏ పని చేయకూడదు. సెలవు దినంలాగా. సెలవు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. తమను తాము దుఃఖపరుచుకోవాలి అని కూడా ఉంది. దుఃఖపరుచుకోవడమంటే ఉపవాసం ఉండటమా? లేక సాలకు పోకుండా ఉండటం, ఆత్మపరిశీలన చేసుకోవడం, ఇవన్నీ అందులో భాగమనమాట. అది మహావిశ్రాంతి దినం, శాబత్ ఆఫ్ సాలమ్ రెస్ట్ అంటారు. చాలా గంభీరమైన రోజు. ఆ రోజున జరిగే ఈ సమగ్ర ప్రాయశ్చిత్త క్రియల ద్వారా ప్రజలు యెహోవా సన్నిధిలో తమ సమస్త పాపాల నుండి పవిత్రులవుతారు అని ఒక వాగ్దానం కూడా ఉంది. అంటే ఒక వార్షిక, జాతీయ శుద్ధీకరణ దినం లాంటిది. సరిగ్గా అదే. దేవునితో సమాజం యొక్క సంబంధాన్ని పునరుద్ధరించే రోజు. అందుకే అహరోను తర్వాత వచ్చే ప్రతి ప్రధాన యాజకుడు కూడా ఇదే విధంగా ఈ ఆచారాన్ని కొనసాగించాలి. మొత్తం మీద చూస్తే ఈ ప్రాయశ్చిత్త దినమాచారాలు అంటే ప్రధాన యాజకుడి ప్రత్యేక పాత్ర, ఆ నారవస్త్రాలు, ఆ రక్తప్రోక్షణ, పాపాలను మోసుకెళ్లే ఆ మేక, వార్షిక ఉపవాసం, విశ్రాంతి, ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయి? ఇంత వ్యవస్థీకృతమైన, క్లిష్టమైన ఆచారం వెనుక ఉన్న అసలు సందేశమేమిటి? దీని అంతరార్థమేంటి? దీని నెలకు చాలా లోతైన సందేశాలున్నాయి. ఒకటి, పాపమనేది చాలా గంభీరమైన విషయం. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దాని పర్యవసానాలు కేవలం వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగా, చివరికి దేవుని సన్నిధిని కూడా ప్రభావితం చేస్తాయి అనే నమ్మకం. రెండోది, దేవుని పవిత్రత సంపూర్ణమైనది. ఆయన ఎంత పవిత్రుడంటే ఆయన్ని సమీపించడం మానవులకు అంత సులభం కాదు, ప్రమాదకరం కూడా. మూడోది, అయితే దేవుడే కరుణతో ప్రాయశ్చిత్తానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనతో సమాధానపడటం సాధ్యమే అని చూపించాడు. ఈ ఆచారం దేవునికి, ఆయన ప్రజలకు మధ్య ఉన్న ఆ ఒడంబడిక సంబంధాన్ని పునరుద్ధరించడానికి, సమాజం యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఒక శక్తివంతమైన, ప్రతీకాత్మకమైన మార్గం. ప్రతి చర్య, ప్రతి వస్తువు ఆనాటి ప్రజలకు దేవుని స్వభావాన్ని, పాపం పట్ల ఆయన వైఖరిని, అదే సమయంలో ఆయన కృపను కూడా తెలియజేసిందనమాట. ఈరోజు మనం లేవీకాండము 16 ఆధారంగా ప్రాయశ్చిత్త దినం గురించి నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. దేవుని పవిత్రత, మానవ పాపం, ఈ రెండిటి మధ్య ఉన్న ఆ ఉద్రిక్తతను
దానికి పరిష్కారంగా చూపబడిన ఈ సంక్లిష్టమైన శుద్ధి, బలి ఆచారాలను పరిశీలించాం. రక్తప్రోక్షణ దగ్గర నుండి పాపాలను మోసుకెళ్లే మేక వరకు ప్రతి అంశం వెనుక ఉన్న లోతైన అర్థాలను గ్రహించడానికి ప్రయత్నించాం. అవును, ఈ చర్చ విన్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దామనిపిస్తుంది. చెప్పండి. పాపభారాన్ని వేరొక జీవిపై మోపి దాన్ని సమాజం నుండి దూరంగా పంపించడం అనే ఈ ప్రాచీన భావన ఉంది కదా. అవును, ఆ స్కేప్గోట్. అది మన ఆధునిక కాలపు బాధ్యత, జవాబుదారీతనం, క్షమాపణ ఇలాంటి భావనలతో ఎలా పోలుస్తుంది? అంటే వ్యక్తులు, సమాజాలు తమ తప్పులను, అపరాధ భావనలను ఎలా ఎదుర్కొంటాయనే దానిపై ఈ ప్రాచీన విధానం ఏదైనా వెలుగునిస్తుందా లేదా? పవిత్రత, అపవిత్రత అనే ఈ ద్వంద్వం గురించి ఇంత తీవ్రంగా ఆలోచించిన ఈ ప్రాచీన దృక్పథం ఆనాటి ప్రపంచాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారు అనే దాని గురించి మనకు ఏమి నేర్పుతుంది? దీని గురించి ఆలోచించండి.